నుంచి నాకైతే ఒకటే బుగులైతుంది. పెద్దలు లేని సభను కేసీఆర్ సార్ ఊహించుకోగలుగుతాడా? కరడు గట్టిన కాంగ్రెస్ వాది షెయ్యి గుర్తు పార్టీ తెలంగాణ భీష్ముడు జానారెడ్డి సార్ లేని కాంగ్రెస్ పార్టీని చూసుడు మనతోటి అవుతుందా? పెద్దలు పెద్దలు అని కేసీఆర్ సార్ పిలిచే తీయటి పిలుపులు వినకుంటే టీవీలు చూసేటోళ్ళ గుండెలు దాటుకోగలుగుతాయా? ఈమెకేమన్నా నట్టు లూజ్ అయిందా? అంత తిరిగి మాట్లాడుతుంది అనుకుంటారా? ఈ వార్త తింటే నాకంటే ఎక్కువ బాధపడతారు గ్యారెంటీ. కావాలంటే సుడూరి నియమం కోసం నామం పెడితే నామమే నా కొంప ముంచిందన్నట్టు మస్తు బాధపడుతున్నాడట రాష్ట్ర పెద్దలు జానారెడ్డి సారు. నేను ఈ రాజకీయాలలో అక్కడికే రానేమోనని రందిపడ్డాడట. నియతిగా రాజకీయం చేస్తుంటే నచ్చక లేనిపోని షాడీలు చెప్పుకొని చెవులు కోరుకునే వాళ్ళ పాటోళ్ళని చూసి ఏమనిపించిందో ఏమో గాని పోటీలే చేయని రోజు వస్తుందేమోనని పంటి కింద అనగబట్టుకున్న బాధనంతా ఎల్లబోసుకున్నాడట ఇలేకర్ల ముంగట. కలికాలం రాజకీయాలంటే గిదే కావచ్చు. రాజకీయాల్లో జానా సార్ పనికిరాడని ఎవ్వాలని చెప్తారా? అసలు రాజకీయం అంటే ఏంటిదో ప్రభుత్వంతో ప్రతిపక్ష పోళ్ళు ఎట్లా కొట్లాట చేయాలనో జానా సార్ కన్నా ఎక్కువ ఎవ్వరికన్నా ఎరికేనా? సరే అవన్నీ ఒక ఎత్తు అయితే దునియాలనే కేసీఆర్ సార్ మెప్పు పొందిన ఇద్దరు మనుషుల్లా ఒకరు మోడీ సార్ అయితే రెండో మనిషి జానా సార్ అంటే తక్కువ ముచ్చట్న. జానారెడ్డి సార్ లేచిందంటే అధికార పార్టీ వాళ్ళు అందరూ సైలెన్స్ కావాల్సిందేనని ఖుద్దు కేసీఆర్ సారే ఆర్డర్ ఇస్తాడు. మరి ఎంత మంచి మనిషి కాకపోతే జానా సార్ ఇంటికి దావత్ కూడా పోతానని పప్పు సార్ పెట్టినా తినొస్తానని కూడా అన్నాడంటే అదొక్కటి చాలా దానుల్లా రాజకీయాలల్లో పెద్దలు జానారెడ్డి సార్ని మించిన వాళ్ళు ఎవ్వరు లేరని చెప్పేదందుకు. ఎవ్వరు ఎటన్నా ఓనిండ్రు జానారెడ్డి సారు, మీరేం నారాజు కావద్దు. భీష్ముడు అలిగితే ఆయన నమ్ముకున్న వాళ్ళు ఏం కావాలో చెప్పుండ్రి. ఆయనతో పోటీకి దూరం అంటే ఎమ్మెల్సీని చేసైనా ఎదురుగా కూర్చోబెట్టుకుంటాడు కేసీఆర్ సారే. కాబట్టి అన్ని ఆలోచించి తెలంగాణ పబ్లిక్ మనోభావాలకు ఇలువనిచ్చి కేసీఆర్ సార్ నన్న మనసులో పెట్టుకొని మీరు ఏ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవద్దని కోరుతున్నారు ఆల్ ఇండియా జానారెడ్డి సార్ అభిమానులు.